ఏమైంది అత్తయ్య? ఒరే పెద్దడా, మీ నాన్నను కారు గుద్దిందిరా. రక్తం చాలా పోయిందలా. హాస్పిటల్లో చేర్పించారు. అక్కడ ఖర్చులకు కూడా నా దగ్గర డబ్బు లేదు. నువ్వు కాస్త పెద్ద మనసు చేసి ఏదైనా సాయం చేస్తే. అమ్మా, నువ్వైనా చెప్పమ్మా. ఏమండి, ఇదేం చేస్తుందమ్మా? పద, నేనే హాస్పిటల్కి వస్తాను. నువ్వే వస్తావా? రారా. ఎలా బ్రతికినాయన ఎలా అయిపోయారో చూసావా? కళ్ళు తెరిచి చూడండి. ఏమండి, ఏమండి, ఏమండి? ఆయనకేమి కాదు కదా? స్పృహ వచ్చేంత వరకు ఏమి చెప్పలేము. అయ్యో, అంతవరకు మీరు ఆయన డిస్టర్బ్ చేయకుండా ఉంటే బెటర్. అమ్మా, పెద్దడా, అమ్మా, చిన్నోడికి సుమతికి ఈ విషయం కబుర్ చేయరా? అలాగేనమ్మా. రాణి, రాణి. ఏంటండి? పెద్దాడు ఫోన్ చేశాడు. ఏంటంట? రామేశ్వరం వెళ్ళిన శనేశ్వరం తప్పనట్టు మా ముసలాడికి యాక్సిడెంట్ అయిందట. వెంటనే రమ్మని ఫోను. నేను రాను, మీరు వెళ్ళండి. అది కాదు రాణి, ఈ పరిస్థితిలో మనం వెళ్ళకపోతే నలుగురు మన మొహం మీద ఉమ్మేస్తారు. సరే, మొక్కుబడిగా వస్తాను. అది మీరు వెంటనే వస్తానంటేనే. సర్లే పద. అమ్మా, ఒరే చిన్నోడా, మీ నాన్నగారి పరిస్థితి చూసావా? ఈ ఊళ్ళో మంచి డాక్టర్కి చూపించి మీ నాన్నగారికి నయం చేయించరా? తప్పకుండా అమ్మా. పెద్దోడా, డాక్టర్ గారు ఏమన్నారు? ఇది ప్రయోజనం లేని కేసు అన్నారా? అసలు ఏం జరిగిందిరా? నాన్న ఏదో ఆఫీస్కి ఉద్యోగం కోసం వెళ్ళాట. తిరిగి వస్తుంటే యాక్సిడెంట్ అయింది. ఉద్యోగానిక? మన బతుకులు బజార్ పాలు చేయడానికి తప్పితే ఈ వయసులో ఆయనకు ఉద్యోగాలు ఎందుకురా? సార్, ఈ మందులు పట్టండి. ఇదిగో. ఒరే పెద్దోడా, 4 రోజులుగా ఇంటికి కూడా వెళ్ళలేదు. నా పనులన్నీ ఆగిపోయాయి. నాన్నగారి దగ్గర నువ్వు ఉండు, అవసరమైతే కబురు చేయి, నేను వస్తాను. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతే ఎలారా? నువ్వు నా పక్కనుంటే నాకు కాస్త ధైర్యంగా ఉంటుంది. అది కాదురా పెద్దోడా, పాల డబ్బా ఫ్యాక్టరీలో బోల్డ్ అని పనులున్నాయి. ఒక్కరోజు నేను లేకపోతే ఎంత నష్టం వస్తుందో తెలుసా? ఈ మనిషి చావను చావడు, బతకను బతడు, మధ్యలో మనల్ని చంపుతున్నాడు. ఏమండి, డాక్టర్ గారు మిమ్మల్ని రమ్మంటున్నారు. నాన్న, రేయ్, ఏ మందులకో అయి ఉంటుంది. ఆ డబ్బుంటే రేపు ఆయన పోయాక దహన సంస్కారాలకైనా పనికొస్తుంది. సి మిస్టర్ రవి, మీ నాన్నగారి పరిస్థితి చూస్తుంటే ఆయన బతకడం చాలా కష్టం అనిపిస్తోంది. ఈ విషయం ముందే తెలుసుంటే పోయాక వచ్చిండేవాడిని. అనవసరంగా టైం వేస్ట్ చేసుకున్నాను. ఆయన ఇంకో 24 గంటల కంటే ఎక్కువ బతకరు. మీరు ఆయన ఇంటికి తీసుకెళ్ళటం మంచిది. ఆ దిండు కాళ్ళ దగ్గర వేయమా, మెత్తగా ఉంటుంది. ఇటివ్వండి. అమ్మా లలిత, కరెంటు పోతుందేమో, విసర్కర వెతుకో. అలాగే అత్తయ్య. నేను వెళ్ళి మీ నాన్నగారిని తీసుకొస్తాను. పెద్దడా, బయటే పడుకోబెడదాం. ఎవరన్నా చూస్తే బాగోదేమోరా. అది కాదురా, చెడు నక్షత్రంలో పోతే 6 నెలలు కొంప పాడు పెట్టాలి. ఆ సంగతి తెలుసుగా? కరెక్టేరా నువ్వు చెప్పింది. ఆయన కోసం లోపల పరుపు అన్ని సిద్ధం చేస్తే ఈ దరిద్రపు చాప మీద బయట పడుకోబెట్టారేమిట్రా? లోపలికి తీసుకురండి. ఏమన్నా మాట్లాడేమిట్రా? చెప్పేది మీకేరా? లోపలికి తీసుకెళ్లాలన్న విషయం మాకు తెలుసమ్మా, కానీ ఏదన్నా జరిగితే? ఏదైనా జరిగితే అంటే పెద్దదాని నీకు తెలీదా? ఎంత గొప్ప వాళ్ళనైనా ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఇలానే ఉంచుతారు. ఇదేనా
చివరికి ఇదేనా ఈయనకు ఈ చిక్క చేప అంతేనా? ఏమండి, చేప పాతదయింది పారేద్దామండి అంటే వద్దు దాచిపెట్టు లక్ష్మి అన్నారు. ఎందుకైనా అండి? ఒరే, చేప మీద దుప్పటి కూడా లేదురా, తల కింద ఎత్తు లేదురా, ఆయన పడుకోలేరురా, ఆయన వల్ల కాదురా, ఆయన వల్ల కాదు. ఒరే, ఆ రంగడికి కబురు చెయ్యండిరా, కబురు చెయ్యండి. నేను అర్జెంటుగా రంగాన్ని కలవాలి. రంగా, ఏమండి? అత్తయ్య, మనం ఇక్కడికి వచ్చి 10 రోజులైంది. మీరు ఇక్కడ శవజాగరం చేస్తూ కూర్చుంటే అక్కడ మన ఫ్యాక్టరీ గొడవలు ఎవరు చూస్తారు? చూడు రాణి, రేపొక్కరోజు ఓపి పట్టు, ఎల్లుండి దాకా నేను ఆగను. సరే, రేపు ఒక్కరోజు ఓపిక పడతాను. ఎల్లుండి మీరు రాకపోతే నేను ఒక్కరితో వెళ్ళిపోతాను. నేనెవరిని కేర్ చేయను. అన్నయ్య, పాపం అమ్మ ఏడుస్తోంది. మనం దగ్గరుంటే కాస్త ధైర్యంగా ఉంటుంది రా అన్నయ్య. అమ్మా, అలా తల దగ్గర కూర్చుని ఏడిస్తే నాన్నగారికి మంచిది కాదమ్మా. అలా ఏడవకమ్మా. ఇది శ్రావణ మాసం, అమ్మవారి గుళ్ళో పూజలు జరుగుతున్నాయి. నువ్వు కూడా వెళ్ళి పూజలు చేయమ్మా. ఆ దేవత నీ పసుపు కుంకాలు చల్లగా చూస్తుంది. ఈ స్థితిలో నేను వెళ్ళలేనురా. నా మాట కాదనకమ్మా. ఆ దేవుడు కన్న కొడుకులను ఇచ్చినట్టే కట్టుకున్న భర్త ప్రాణం కూడా ఇస్తాడమ్మా. కావాలంటే వదిన్ని చెల్లిని తోడుగా తీసుకుని వెళ్ళమ్మా. నాన్నగారికి అన్నయ్య నేను తోడుగా ఉంటాం. వెళ్ళిరామ్మా, నా మాట విను ప్లీజ్. వెళ్ళిరా చెల్లాయ్, వెళ్ళండి. నాన్నగారి ఆరోగ్యం కుదుటపడితే ఆ అమ్మవారికి వెండి కిరీటం చేయిస్తానని మొక్కుకోండి. ఒట్టమ్మా, నాన్నగారు బాగుండాలే కానీ వెండి కిరీటం ఏంటమ్మా, బంగారు గాజులు కూడా చేయిస్తాను. వెళ్ళిరండి. చిన్నాడా, ఏంటి కదా? మీ ఆవిడ దగ్గరేమో ఒక్కరోజు టైం అడిగావు. నాన్న యోగక్షేమాలని చెప్పి అమ్మని గుడికి పంపించావు. వాళ్ళు అలా వెళ్ళగానే ఈయన ముక్కు దగ్గర ఏలి పెట్టి ఉన్నాడా ఊడిపోయాడా అని టెస్ట్ చేస్తున్నావు. ఏంటోరా, ఈ ఇంట్లో మా ఆవిడ, ఈదిలో నువ్వు, ఈ జన్మకు నాకు అర్థం కారు. నీకు అర్థం అవ్వాలి అంతేగా. నేను అర్థమయ్యేటట్టు చెప్తాను. నాతో రా. రారా. టెన్షన్ పెట్టకరా. ఏంట్రా? అన్నయ్య, నాన్నగారిని చూస్తుంటే బాధగా ఉందిరా. నాన్నగారు బతికినంత కాలం మూలుగుతూ మంచం మీదే ఉంటారు. సపోజ్ పనికిరాని వస్తువులు ఎంత డబ్బిచ్చి రిపేర్ చేయించినా పనికొస్తుందా? అంటే ఏంటి? అంటే ఎవరికి తెలియకుండా హాస్పిటల్ నుంచి నిద్ర మాత్రలు తెచ్చారు. అవి నాన్నగారికి వేస్తే శాశ్వతంగా నిద్రపోతారు. ఎవ్వరికి అనుమానం రాదు. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ్య. ఆ పని చేయడం నాకు మాత్రం ఇష్టం అంటావా? కానీ తప్పదు. నాకు ఇష్టం లేదు. అన్నయ్య, నువ్వు ఎంత కోరితే అంత ఇస్తా. ఎంత కొడితే అంత ఇస్తానంటావు? అంటే నేను డబ్బు మనిషి. నేను సరే, నీ ఇష్టం చెట్టే. కన్న తండ్రినే చంపేయాలని చూస్తున్నారంటే ఎంత ఎత్తుకెదిగిపోయారా? పిచ్చిది, మీ అమ్మ తనకి సుపుత్రులు కలగాలని ముక్కోటి దేవతలకి మొక్కుకుందిరా. అదొచ్చి మిమ్మల్ని ఇప్పుడు ఇలా చూసిందంటే తట్టుకోలేదు. కానివ్వండి నాన్న.
చచ్చాక తల కొరివి పెట్టవలసిన కొడుకులు కన్న తండ్రిని బతికుండగానే చంపేస్తున్నారంటే ఆహా! ఈ గుండె ఆ ఆనందాన్ని తట్టుకోలేకపోతుందిరా. నా కళ్ళనిచ్చి ఆనంద బాష్పాలు వరదలై ప్రవహిస్తున్నాయా. ఏడుస్తున్నావా? ఏడవకు నాన్న, ఇంక నీ కళ్ళ వెంట నీళ్ళే రావు. మా ఏడుపేద మేము ఏడుస్తాం. వచ్చే జన్మలో కూడా నువ్వే మాకు తండ్రిగా పుట్టాలి. మమ్మల్ని క్షమించు నాన్న. నాన్న, మీ అమ్మ నన్ను బతికించమని వేడుకోవటానికి దేవుడి దగ్గరికి వెళ్ళిందిరా. మీ ప్రతిభ తెలియని ఆ దేవుడు తొందరపడి వరమిస్తాడేమో. త్వరగా చంపేయండి నాన్న. మీ అమ్మ తిరిగి వచ్చే లోపల నన్ను పంపించేయండి. అమ్మ బుగ్గలు సిగ్గుతో కందిపోతుంటే పోయింది పెళ్లి కొడుకాయగా పాత మా నాన్న పట్టుబట్టలు పెట్టరే హారతివ్వరే చక్కని జంటనే చేయి చేయి కలిపేసేద్దాం రామ జయ జయ రామ శ్రీరామ రఘురామ జయ జయ జానకి రామ హే పావన
చూసారా రంగా వచ్చాడు చూడండి చూడండి తెరవండి. మా ఆయన చచ్చిపోలేదు బ్రతికే ఉన్నారు రంగా మీరు అరగా చచ్చిపోలేదు బ్రతికే ఉన్నారు ఏమండి ఏమండి మీరు లక్ష్మీ మాట్లాడండి మా ఆయన చచ్చిపోలేదు బ్రతికే ఉన్నారు ఏమండి 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 మాట్లాడండి ఏమండి ఒక్కసారి నా వంక చూడండి మాట్లాడండి ఏమండి మాట్లాడండి ఏమండి ఒక్కసారి కళ్ళు తెరవండి మాట్లాడండి నన్ను చూడండి కళ్ళు తెద్దాను ఏమండి ఏమండి చెప్పండి ఏం జరిగింది చెప్పండి మాట్లాడండి కొడుకులు చెప్పండి ఏం జరిగింది చెప్పండి మాత్రలు నిద్ర మాత్రలు నాకు చెప్పండి చెప్పండి ఏమండి ఏమండి అయ్యో ఏమండి నన్ను వదిలి వెళ్ళిపోయారండి వెళ్ళిపోయారు మీరు లేకుండా నేను ఎలా బతకనండి నేను ఎలా బతకనండి అమ్మా సరే ఇంతకీ వెళ్ళేది టెంపరీగానా పర్మనెంట్ గానా? పర్మనెంట్ గారేరా పర్మనెంట్ గా ఎవరా నీకమ్మా కన్న తండ్రికి తిండి పెట్టకుండా ఇంట్లోంచి వెళ్ళగొట్టిన కొడుకులున్నారు ఆస్తి పంచలేదని తరిమి కొట్టిన కొడుకులు ఉన్నారు అది కదమ్మా బతికున్న తండ్రికి పాడి కట్టి చితి పేర్చిన కొడుకుల్ని మిమ్మల్ని చూస్తున్నాన్రా ఈ దారుణం ఈ లోకల్లో ఇదే మొదటిసారి అయ్యుంటుందిరా ఇదే మొదటిసారి అయ్యుంటుంది ఏ జన్మలో ఏ పాపం చేశాను ఏ కిరాతకుల్ని నా కడుపున కన్నాను ఈ దుర్మార్గులు ఇంకా ఎన్ని ఘోరాలు చేస్తారోనని భయపడి మీరు వెళ్ళిపోయారండి మీరు వెళ్ళిపోయారు నాన్న పోయేసరికి అమ్మకి పిచ్చెక్కిందన్నయ్య నువ్వు కార్యక్రమం కానీ ఎవరికి రా పిచ్చి నీకు పిచ్చి నీ అన్నకు పిచ్చి వాడికి డబ్బు పిచ్చి నీకు పెళ్ళాం పిచ్చి మీలాంటి దొంగ నా కొడుకుల్ని భరిస్తున్న ఈ లోకానికే పిచ్చి అమ్మా అని అరిస్తే అయ్యో నా కొరకాని ఏడవడానికి ఏడ్చి తలనిమరడానికి ఓదార్చడానికి ఆ అమ్మకు మీరేం మిగిల్చారా చితి మీదున్నది మీ పాపాల్ని చూడలేక కన్ను మూసిన నాన్న శవం ఆ నేల మీదున్నది మిమ్మల్ని చూస్తూ నేను ఇంకా బతికున్నానే అని కుళ్ళిపోతూ బతికున్న అమ్మ శవన్న అమ్మ శవం చిన్నప్పుడు మీకు ఆకలేస్తే మీకు అన్నం కలిపి ఇది నా ముద్ద ఇది నాన్న ముద్ద ఇది చెల్లి ముద్ద అంటూ అమ్మ మీ కడుపును పగిలేలా పెట్టింది కదరా కడుపును పగిలి ఇప్పుడు ఇది నాన్న గుండె మంట దెబ్బ ఇది అమ్మ కడుపు మంట దెబ్బ ఇది మీలాంటి కొడుకుల్ని కన్నా తల్లిదండ్రుల దెబ్బలు ఇవి మీలాంటి కొడుకులున్నారు జాగ్రత్త అని హెచ్చరించే దెబ్బలు
మిమ్మల్ని ఆ చితి మీదే తగలెట్టేయగలరు. కానీ ఆ మహాత్ముడికి మీలాంటి దురాత్ముల పాప అంటకూడదు. అక్కడైనా ఆయన్ని ప్రశాంతంగా ఉండనివ్వండి. ఒరే రంగా, నీలాంటి ఉత్తముణ్ణి కొడుగ్గా కనలేకపోయినా దురదృష్టవంతురాలినరా నేను. కన్న తండ్రి ఎలా ఉండాలో చెప్పాడు. నిన్ను పెంచిన ఈ తండ్రి కన్న తండ్రి ఎలా ఉండకూడదో చెప్పాడురా నిన్ను కన్న ఆ తండ్రి. అయినా అటువంటి మనిషికి ప్రాణదానం చేసిన మనసున్న మనిషివి నువ్వే ఈయనకు తలకొరివి పెట్టాలిరా. అప్పుడే ఈయన ఆత్మ శాంతిస్తుంది.